రండి. కృష్ణమూర్తి 2 చాయ్. కూర్చోండి. మురళి, నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నావా? అవును, కొంతమంది తెల్లవాళ్ళు ఊరికొచ్చారు, వాళ్ళ కోసమే చేసాం. తెల్లవాళ్ళు మన ఊరు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి, మన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇంతకీ వాళ్ళకి ఏ కథ చెప్పావు? రామాయణం. తెల్లవాళ్ళకి రామాయణం అంటే చాలా ఇష్టం. అవును, వాళ్ళందరూ కథ విని మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. సరే, ఈయనెవరు? ఊరు నుండి వచ్చారు మన గురువు గారిని కలవడానికి. నేను విషయం చెప్తాను. ఈ ఊరికి కొత్తవారు ఎవరైనా వచ్చారంటే అది ఖచ్చితంగా గురువు గారు కోసమే అయి ఉంటుంది, లేదా అక్కడున్న పెద్ద ఆయన కేశవ గారు కోసమైనా, ఆయన తమ్ముడు కవి నారాయణ కోసం వచ్చినా మనకు సంతోషమే. ఎందుకంటే వాళ్లే మన ఊరికి పెద్ద. అదిగో గురుగారు బండి వచ్చింది, వాళ్ళ డ్రైవరు. కృష్ణమూర్తి, మంచి చాయ్ కొట్టు. మురళి, ఎవరితను? గురువు గారి కోసం ఊరు నుండి వచ్చారు, ఏదో పుస్తకం గురించి మాట్లాడాలట. పేరు రాధాకృష్ణ. ఏదేమైనా వచ్చిన టైం బాగుంది. ఇక్కడ విశేషాలేవి తెలియవన్నమాట. తెలీదే. ఆ సంతోష వార్త ఏదో చెప్పొచ్చు కదా నువ్వు. సంతోషమైన వార్తే, మన గురువు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేవుడా, ఆయన చల్లగుండాల. ఈ రోజు సాయంత్రం టౌన్ హాల్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. గురువు గారు సాయంత్రం అక్కడికి వచ్చేస్తున్నారు. మన దేవా కూడా వస్తున్నాడు అక్కడికి. ఎవరి దేవా? మన గురువు గారి చిన్నబ్బాయి. ఆయన గురించి తెలియదా? ఆయనే మన దేవా. సరే, ఏంటి ఆయన గొప్పతనం? గొప్పతనమా? ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి పెద్దలకి ఆయన దేవుడితో సమానమయ్యా. పేదోళ్ళందరికీ దాన ధర్మాలు చేసే గొప్ప గుణమయ్యా. ఓహో. దేవ గురించి తెలిసిన కర్ణాటకలో వాళ్ళంతా ఆయన్నెంతో ప్రేమగా గౌరవంగా సాయివర్ అని పిలుచుకుంటారయ్యా. అలాగా? దేవా ఒక్క చూపు చూస్తే చాలు, మదపుటేనుగైనా అలా కూర్చునిపోవాల్సిందే. మీకు తెలుసా, స్నేహానికైతే దేవా తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ తేడాలు వచ్చాయంటే ఆయన ఆపడం ఎవరి తరము కాదు. అదే దేవా ప్రత్యేకత. అలాగైతే దేవగారిని ఒకసారి చూడాల్సిందే. సాయంత్రం టౌన్ హాల్కి రండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదు. కొంచెం అనసరా, అది చేత కాకపోతే ఈ మామిడి పడికి ఎందుకు వచ్చావు? నీకేనా చెప్పేది? కర్ర తీసుకొని దాని కుడికాల మీద గుచ్చరా. ఏం చేసినా ఆగేటట్లేదయ్యా.
ఆ అసలైనడేడ్రా? బాగా మందు తాగి పడుకున్నాడు. కష్టం. పని చేయడానికి వచ్చినాడు మందు కొట్టి పడుకుంటే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఏడ్రా? ఇందాకనగా బుక్ తెస్తానన్న కేశవ గాడేడి? కేశవ వచ్చానయ్యా, మీరు చెప్పింది తీసుకొచ్చినాను. 12వ పేజీ తీరా. తీస్తున్నానయ్యా. మదం ఎక్కిన ఏనుగు లక్షణాలు ఎలా ఉంటాయో చదువు. మీరు చెప్పింది ఇక్కడే ఉందయ్యా. మదపుటేనుకు పిచ్చెక్కితే తిండి తినదు. పెట్టండి రా తిండి, అప్పుడు తెలుస్తుంది. పెట్టండి. చూశారా, అసలు అది తిండే తింటం లేదు. నువ్వేంట్రా ఈ మధ్య ఇలా అయిపోయావు? కాస్త ఆగరా. నువ్వు మూసావా? తెరవరా, చదవరా. అయ్యా, మీరు ఇలా చదువుకుంటూ కూర్చుంటే దాని గొడవ ఎక్కువైపోతుంది. తొందరగా ఏదో ఒకటి చేయండి అయ్యా. దాన్ని ఎలా అనచాలో ఎక్కడ వంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయ్యా, కర్ర పట్టుకుని వెనకాల తిరిగితే మామిటైపోవు. అది ఇటవరా. ఇదిగో చూడు, ఏనుగుల్ని అనచాలంటే ఒక పద్ధతి ఉంది. అరటి పళ్ళు బెల్లము కలిపి ప్రేమతో రాజేంద్రకు పెట్టాలి. అయినా మాట వినేటట్లేదయ్యా. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పి పట్టరా, నేనే పెడతాను. ఇది నువ్వు పట్టుకోరా. అందుకే చెప్పాను బుక్ చదివి చెయ్యాలని. ఒరే కేశవ, ఈ రాజేంద్రని ఎంతకో కొంతకు త్వరగా అమ్మేయండి రా. ఏంటది, కొబ్బరికాయ? అమ్మో, ఇంకో కొబ్బరికాయ. నేనేంటి ఇక్కడ కూర్చున్నాను? ఎలా వచ్చాను? ఇప్పుడు ఎలా కిందకి దిగాలి? అయ్యో, దేవా వస్తున్నట్టున్నాడు. ఒరే దేవా, నువ్వు వచ్చి ఎలాగైనా కింద దించరా. పార్వతి, సుభద్ర వాళ్ళు వచ్చేసారు. హారతి పట్రా. కార్యక్రమం బాగా జరిగిందా అండి? బాగా జరిగింది. వాడి రాకతో అంతా దివ్యంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరగడం మంచిదైందనమాట. లేకపోతే వాడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేవాడా? చూడండి, వాడేమీ తెలియనట్లు ఎలా నవ్వుతున్నాడో. అమ్మా వదినా, మీరిద్దరు బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉన్నాం. నువ్వు మమ్మల్ని చూడటానికి రావట్లేదనే మా బాధంతా. చూడు మరి ఎలా చిక్కిపోయావో. లేదమ్మా, మీకు అలా అనిపిస్తుంది అంతే. ఏంటి నీ కూచిపూడి డాన్స్ ఎంతవరకు వచ్చింది? అవన్నీ బాగా జరుగుతున్నాయిలే. దేవా, వచ్చేసావురా? ఎంత అందంగా తయారయ్యావురా. అక్కడ ఏనుగులు గొడవ చేసాయట. గణేష్ చేశాడా, నీలకంఠం చేశాడా? ఏం జరిగిందో చెప్పు. అయినా ఏం జరుగుతుంది? ఈ దేవా అక్కడ ఉన్న గొడవ చేయడానికి ఏనుగు ధైర్యం ఉంటుంది? అసలు ఎవరు మావటివాడు? చిన్న కర్రతో కొట్టాడా, పెద్ద కర్రతో కొట్టాడా? అసలు కొట్టాడా లేదా? ఏం జరిగిందో వివరంగా చెప్పరా. జరిగింది త్వరగా చెప్పరా. మీరు నాతో చెప్తాను. చూడండి, ఏనుగు గొడవ చేయలేదు, ఎవరో ఏనుగును పొడిచారు. మనతో గొడవ పెట్టుకోవడానికి ఈ ఊళ్ళో ఏ మగాడికి ధైర్యం ఉందిరా? చెప్పండి రా. మన తిండి తిని ఇక్కడ నుండి వెళ్ళిపోయే వాళ్ళు పనిచేశారు. అదే ఎవడా అని. అవునయ్యా, ఆ అయ్యప్పగాడి పని చేసి ఉంటాడు. వాడు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉండింటాడు. వాడా? ఆ అయ్యప్పగాడిని ఒకసారి పలకరించి వస్తాను. అయితే ఆలస్యం చేయొద్దు. మనం గొప్ప వాళ్ళు గొప్ప అనే విషయం మనం ఇప్పుడే వెళ్ళి తెలుసుకుందాం. అబ్బు నీళ్ళు, మీరు కూడా తమ్ముడితో వెళ్ళండి.